Hi students, this is Valluri Ayyappa. Welcome to SVU Educational World for Learning ఛానల్. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ నోటిఫికేషన్స్ అండ్ లైక్ చేయండి, కామెంట్, వీలైతే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్ దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ థెవెనిన్స్ థియరం ప్రాబ్లం అనమాట. ఒక ప్రాబ్లమ్ని సింపుల్ ఒక ప్రాబ్లం చూద్దాము. ఆ ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం. అండ్ థెవెనిన్స్ థియరంని సైంటిస్ట్, ఇతని పేరు థెవెనిన్స్ అనే సైంటిస్ట్, ఇతను ఏం చేశారంటే కనుక థెవెనిన్స్ థియరంని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా, ప్రాబ్లం కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే దిస్ ద ప్రాబ్లం. డిటర్మైన్ ది కరెంట్ త్రూ ద అమ్మీటర్. ఈ ప్రాబ్లంలో అమ్మీటర్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జి గాల్వాన్ అమ్మీటర్ అంటాము. దట్ హ్యాస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 ohms కనెక్టెడ్ ఇన్ ద అన్బ్యాలెన్స్డ్ విత్ స్టోన్ బ్రిడ్జ్ యూజింగ్ థెవెనిన్స్ థియరం. అంటే ఈ పాయింట్కి మిడిల్లో కనెక్ట్ చేసాము. ఒక మీటర్ ఉంది. ఈ మీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్, దట్ ఈస్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మీటర్ ఈస్ ఎంత అంటే కనుక 2 ohms. దీని గుండా పాస్ అయ్యేటటువంటి కరెంట్ ఐ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఐ వాల్యూని థెవెనిన్స్ థియరం అనే కాన్సెప్ట్ను ఉపయోగించుకుని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. థెవెనిన్స్ థియరం అంటే ఏంటి అని అంటే కనుక ద నెట్వర్క్ విచ్ ఈస్ కన్సిస్ట్ విత్ నెంబర్ ఆఫ్ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్ అనమాట. ఓకేనా, ఆ నెట్వర్క్లో ఏముంటాయంటే నెంబర్ ఆఫ్ లీనియర్ బైలేటరల్ కాంపోనెంట్స్, రెసిస్టర్స్ ఉంటాయి, కెపాసిటర్స్ ఉంటాయి, ఇండక్టర్స్ ఉంటాయి, అండ్ సమ్ వోల్టేజ్ సోర్సెస్ అండ్ సమ్ కరెంట్ సోర్సెస్ ఉంటాయి. వాటన్నిటిని ఏం చేయాలంటే కనుక సెవరల్ ఎనర్జీ సోర్సెస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు ద సింగిల్ ఎనర్జీ సోర్స్ కన్వర్ట్ చేయాలి. అండ్ సింగిల్ ఈక్వాలెంట్ సోర్సెస్, సెవరల్ రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్ అండ్ ఇండక్టర్స్ని ఓకేనా సింగిల్ రెసిస్టర్గా, సింగిల్ ప్యాసివ్ కాంపోనెంట్గా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసిన తర్వాత ఏవైతే ఈ రెండు వచ్చినాయో, సింగిల్ వోల్టేజ్ సోర్స్ దట్ ఈస్ ఇండికేటెడ్ బై VTH, సింగిల్ రెసిస్టెన్స్ దట్ ఈస్ ఇండికేటెడ్ బై RTH, ఈ రెండు మనకి సిరీస్లో కనెక్ట్ అవ్వాలి. ఈ రెండు ఎలా ఉండాలంటే కనుక సిరీస్, RTH అండ్ నెక్స్ట్ ఇక్కడ VTH. ఈ రెండు కనెక్ట్ చేసిన తర్వాత మనం దేని గుండా అయితే కరెంట్ పాస్ అవ్వాలనుకుంటున్నామో ఆ రెసిస్టర్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి, A అండ్ B టెర్మినల్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనల్ రెసిస్టర్ RF. దీని గుండా పాస్ అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, దిస్ ఈస్ ద థెవెనిన్స్ థియరం యొక్క కాన్సెప్ట్. టోటల్ సర్క్యూట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ద సింగిల్ వోల్టేజ్ సోర్స్ అండ్ సింగిల్ రెసిస్టర్, బోత్ ఆర్ ఇన్ సిరీస్. ఓకేనా, ఈ రెండు రెసిస్టర్స్కి అక్రాస్గా ఏం కనెక్ట్ చేశాడు అని అంటే కనుక ఈ రెండు రెసిస్టర్స్కి అక్రాస్గా మనం దేని గుండా అయితే కరెంట్ పాస్ అవ్వాలనుకుంటున్నామో, దేని దగ్గర అయితే పవర్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము, దేని దగ్గర అయితే వోల్టేజ్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో దాన్ని కనెక్ట్ చేసాము ఇక్కడ. ఓకేనా, ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నేను ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను, ఈ టెర్మినల్కి మిడిల్లో ఉన్నటువంటి రెసిస్టర్ గుండా 2 ohms అనే రెసిస్టర్ ఉంది. ఆ 2 ohms రెసిస్టర్, ఇది ఇక్కడ 2 ohms రెసిస్టర్, ఇంటర్నల్ రెసిస్టర్ ఆఫ్ ది అమ్మీటర్, దాని గుండా పాస్ అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలి అని అంటే స్టెప్ 1 ఓకేనా దేని గుండా పాస్ అయ్యే కరెంట్ కనుక్కోవాలనుకుంటున్నానండి. ఇక్కడ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గాల్వాన్ అమ్మీటర్ గుండా 2 ohms గుండా పాస్ అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి టెర్మినల్స్ని ఏం చేస్తున్నానంటే కనుక దీన్ని క్యాపిటల్ ఏగా ఇండికేట్ చేసుకుంటున్నాను, దిస్ ఈజ్ క్యాపిటల్ బీకి ఇండికేట్ చేస్తున్నాను, దిస్ ఈజ్ ద క్యాపిటల్ సి అండ్ దిస్ ఈజ్ ఇండికేట్ బై క్యాపిటల్ డి. ఓకేనా, ఫస్ట్ ఏ అండ్ బి టెర్మినల్స్ని ఏం చేస్తున్నానంటే ఏ అండ్ బి టెర్మినల్స్ మిడిల్లో ఉన్నటువంటి ఏ అండ్ బి టెర్మినల్స్ యొక్క మిడిల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో మిడిల్ కాంపోనెంట్ని ఓపెన్ చేస్తున్నాను. కాంపోనెంట్ ఓపెన్. ఓకేనా, ఆ టెర్మినల్స్ని ఏం చేస్తున్నానంటే కనుక ఓపెన్ టెర్మినల్స్ ఆర్ ఇండికేటెడ్ లైక్ దిస్, ఏ టెర్మినల్గా, నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేసిన టెర్మినల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇండికేటెడ్ బై బి. ఓకేనా, ఫైనల్గా ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఏమొస్తుంది అంటే కనుక ఫైనల్గా చూడండి, ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఏమొస్తుందంటే దిస్ ఇస్ ద రెసిస్టర్స్. ఓకేనా, దీస్ ఆర్ ది రెసిస్టర్స్ అనమాట. ఏం చేశానంటే ఇలా కర్వ్ అంటే ఇది ట్రయాంగిల్ షేప్లో ఉన్నదని ఏం చేశానంటే స్ట్రైట్ లైన్ చేశాను. ఇక్కడ ఈ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ టెర్మినల్స్ అయిపోతాయి. ఈ ఓపెన్ టెర్మినల్స్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏ అని, నెక్స్ట్ ఈ ఓపెన్ టెర్మినల్ బి అని ఇండికేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం చేశాను, వైర్ని సాగదీశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వైర్ని ఏం చేశానంటే ఎక్స్పెండ్ చేశాను. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇది ఈ రెసిస్టర్, దిస్ రెసిస్టర్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ ఇక్కడ హియర్ 2 ohms.
ఓకేనా. నెక్స్ట్ దిస్ 4 resistor is indicated as 4 ohms and this 2 ohms resistor is indicated here 2 ohms and 6 ohms resistor indicated here as 6 ohms. ఓకేనా. ఈ 2 ohmsకి 6 ohmsకి మిడిల్ ఏ టెర్మినల్ ఉంది, బి అనే టెర్మినల్ ఉంది. అంటే ఇక్కడ ఏం ఇండికేట్ చేసుకుంటున్నాను, బి. ఓకేనా. నెక్స్ట్ ఈ 2 ohms రెసిస్టర్కి ఈ 4 ohms రెసిస్టర్కి మిడిల్లో మనకి ఏముంది చూడండి, ఏ అనే పాయింట్ ఉంది. ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ఏ. అర్థమవుతుందా. నెక్స్ట్ ఈ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఇది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, దిస్ ఇస్ ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. ఈ రెండింటిని తీసుకుని వచ్చి ఎక్కడ కనెక్ట్ చేశానండి, ఇక్కడ కనెక్ట్ చేశాను. దిస్ పాయింట్ ఈస్ ఇండికేటెడ్ యాజ్ సి అండ్ దిస్ పాయింట్ ఈస్ ఇండికేటెడ్ యాజ్ క్యాపిటల్ డి అనమాట. ఓకేనా. ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటి అని అంటే నెక్స్ట్ స్టెప్ 2 అనమాట. స్టెప్ 2 ఏంటి అని అంటే కనుక స్టెప్ 2. ఇక స్టెప్ 2 ఏంటంటే ఈ ఏ అండ్ బి టెర్మినల్స్ మిడిల్లో మనకి వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏ అండ్ బి టెర్మినల్స్కి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే కనుక వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వోల్టేజ్ని ఏమనుకుంటున్నామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ థెవెనిన్స్ వోల్టేజ్. ఓకేనా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ థెవెనిన్స్ వోల్టేజ్. ద వోల్టేజ్ ఈస్ ప్రొడ్యూస్డ్ అక్రాస్ ఏ అండ్ బి టెర్మినల్స్, దట్ ఈస్ విఏబి. ఓకేనా. విఏబి ఈజ్ ఈక్వల్ టు విటిహెచ్ అవుతుంది. ఓకేనా. విఏబి ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే కనుక విటిహెచ్ అమ్మ. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ని ఏమనుకున్నామంటే థెవెనిన్స్ వోల్టేజ్ అనుకున్నాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు వోల్టేజ్ డ్రాప్ కావాలి కాబట్టి, ఇక్కడ ఏ అండ్ బి టెర్మినల్స్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ కావాలి కాబట్టి నేనేం చేస్తున్నాను అని అంటే కనుక ఇక్కడ విఏబి ఈజ్ ఈక్వల్ టు ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఏ అండ్ బి టెర్మినల్స్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ టెర్మినల్ మైనస్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ బి టెర్మినల్. అంటే ఏ టెర్మినల్ మిడిల్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ బి టెర్మినల్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు విఏబి, దట్ ఈజ్ ఈక్వల్ టు విటిహెచ్ అనమాట. ఓకేనా. మరి నాకు విఏ పొటెన్షియల్ అంటే ఏంటి అని అంటే కనుక విఏ ఈజ్ ఈక్వల్ టు ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ టెర్మినల్. అంటే ఏంటిది, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దాని గుండా పాస్ అయ్యే కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దాని గుండా పాస్ అయ్యే కరెంట్ I1 అనుకున్నాను. ఓకేనా. అప్పుడు 4 ohms దగ్గర ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ 4 ohms అంటే దాని గుండా పాస్ అయ్యే కరెంట్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత 4 ohms. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ అట్ విబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే దీని అక్రాస్ అని అంటే కనుక దీని గుండా పాస్ అయ్యే కరెంట్ ఇంటూ ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఏదైతే ఉందో దీని గుండా పాస్ అయ్యే కరెంట్ ఏమనుకుంటున్నాను అంటే I2 అనుకుంటున్నాను. ఈ రెసిస్టెన్స్ వాల్యూ 6 ohms. ఓకేనా. ఇప్పుడు నాకేం కావాలి, విఏ మైనస్ విబి తెలియాలి అని అంటే దీని దగ్గర ఉన్నటువంటి I1 వాల్యూ తెలియాలి, నెక్స్ట్ దీని దగ్గర ఉన్నటువంటి I2 వాల్యూ తెలియాలి. మరి I1 వాల్యూ I2 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటామని అంటే కనుక ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. అంటే ఇక్కడ మనకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే I1 చూడండి ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అని అంటే కనుక దీని గుండా ఇలా పాస్ అవుతుంది. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా, దీని గుండా పాస్ అయ్యే కరెంట్ I1, నెక్స్ట్ దీని గుండా పాస్ అయ్యే కరెంట్ I2. అంటే ఇక్కడ I1 అనే కరెంట్ అనేది దేని గుండా పాస్ అవుతుంది, ఈ 2 ohms రెసిస్టర్ గుండా 4 ohms రెసిస్టర్ గుండా 2 ohms, 4 ohms. ఇది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ స్లైడ్ కోసం మనకు ఉపయోగపడుతుంది. సెకండ్ I2 అనే కరెంట్ దేని గుండా పాస్ అవుతుంది అంటే కనుక ఈ 2 ohms గుండా 6 ohms గుండా 2 ohms అండ్ 6 ohms గుండా I2 కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇది నోట్ చేసుకుంటాము. ఇది నోట్ చేసుకుంటే నెక్స్ట్ స్లైడ్కి మనకి ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా. నేను మొత్తం ఎలా చేస్తున్నాను. నెక్స్ట్ ఈ సర్క్యూట్ని కనుక మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, ఏమన్నాం ఇక్కడ అని అంటే ఇది మనం ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ టెర్మినల్, దిస్ ఈజ్ ఇండికేటెడ్ బై ఏ టెర్మినల్, నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఇండికేటెడ్ బై బి టెర్మినల్. ఓకేనా. ఆల్రెడీ మనం ఏం చూసుకున్నాము అంటే మన సర్క్యూట్ డయాగ్రామ్ ఒకసారి డ్రా చేద్దాము. సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసే ముందు దానికన్నా ద కరెంట్ పాసింగ్ ఆల్రెడీ కరెంట్ ఇండికేట్ చేసుకున్నాం కదా, దీని గుండా పాస్ అయ్యే కరెంట్ I1, నెక్స్ట్ దీని గుండా పాస్ అయ్యే కరెంట్ I2. ఆ కరెంట్ ఎలా వస్తుంది అని అంటే కనుక ఇలా పాస్ అయ్యి ఎక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇటు నుంచి పాస్ అయ్యే కరెంటు ఇలా వచ్చి ఎటు వెళ్తుంది, ఇలా కలుస్తుంది. అంటే ఇక్కడ ఇటు నుంచి పాస్ అయ్యేటటువంటి I1 కరెంటు I1 ఈజ్
పాసింగ్ త్రూ 2 ohms రెసిస్టర్ 4 ohms రెసిస్టర్. ఓకేనా, అంటే ఫ్రమ్ సి, ఇదేంటిది డి. ఓకేనా, ఫ్రమ్ సి టు డి. నెక్స్ట్ I2 కరెంట్ దేని గుండా పాస్ అవుతుంది చూడండి, ఈ 2 ohms గుండా 6 ohms గుండా 2 ohms గుండా 6 ohms గుండా పాస్ అవడం జరుగుతుంది. అంటే మనం ఏమనుకున్నాము, VAB ఈజ్ ఈక్వల్ టు VTH ఈజ్ ఈక్వల్ టు VA మైనస్ VB. ఓకేనా, ఇక్కడ ఫార్ములా ఏమవుతుందండి, VA ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అని అంటే కనుక దీని గుండా పాస్ అయ్యే కరెంట్ VA ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ అనుకున్నాం, వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనుకున్నాం. ఓకేనా, ఏ పాయింట్ నుంచి డి పాయింట్కి ఉన్నటువంటి వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు VA. అప్పుడు ఏమవుతుందంటే కనుక దీని గుండా పాస్ అయ్యే కరెంట్ I1 ఇంటూ వోల్టేజ్ I1 ఇంటూ 4 ohms మైనస్ ఈ బి వోల్టేజ్ డ్రాప్ ఏంటంటే కనుక ఈ రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ కాబట్టి మైనస్ అక్కడ దాని గుండా పాస్ అయ్యే కరెంట్ ఏంటిది I2 ఇంటూ 6 ohms, దట్ ఈజ్ ఈక్వల్ టు ద ఫైనల్ వోల్టేజ్ డ్రాప్. దిస్ ఈస్ ద థింకింగ్. నెక్స్ట్ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు I1 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, I2 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. I1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అంటే ఏంటిది, వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ అనమాట. ఓకేనా, ఈ I1 అనే కరెంట్ ఎటు నుంచి పాస్ అవుతుంది, ఎన్ని రెసిస్టర్లు కూడా పాస్ అవుతుంది అని అంటే 2 రెసిస్టర్లు 2 ohms 4 ohms. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి కాబట్టి 2 + 4. ఓకేనా, మరి ఈ సికి డికి మిడిల్లో ఉన్న వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ అనమాట. ఓకేనా, మరి ఇక్కడ సికి డికి వోల్టేజ్ ఏమవుతుంది అని అంటే సి అండ్ డి పాయింట్స్, సి అండ్ డి పాయింట్స్ రెండు ఎలా ఉన్నాయంటే ఈ వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉందో ఈ వోల్టేజ్ సోర్స్కి ప్యారలల్లో ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ప్యారలల్లో వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్. అంటే సి టెర్మినల్కి డి టెర్మినల్కి ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత అని అంటే కనుక 12 volts. ఓకేనా, అంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఏమవుతుందమ్మా 12 volts అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది, 12 divided by 6. ఓకేనా, 12 divided by 6 ఈజ్ ఈక్వల్ టు I1, దట్ ఈస్ ఈక్వల్ టు 12 divided by 6 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఆంపియర్స్ ఇక్కడ అని అంటే 12 divided by 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2 amperes. ఓకేనా, ఇప్పుడు I1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 amperes. I2 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్. మరి I2 కరెంట్ ఎటు పాస్ అవుతుంది, ఈ 2 ohms గుండా 6 ohms గుండా, అంటే 2 + 6. ఓకేనా, వోల్టేజ్ డ్రాప్ ఎంత, ప్యారలల్ కదా, ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ కాబట్టి ఇక్కడ ఎంత 12 divided by 8. ఓకేనా, 12 divided by 8 ఇది 4th 3 times 2 times. ఇక్కడ ఎంత కరెంట్ ఎంత అండి, 1.5 amperes. 1.5 amperes. ఇక్కడ I1 ఈజ్ ఈక్వల్ టు మనకి 1.5 amperes, I1 ఈజ్ ఈక్వల్ టు 2 amperes అండ్ I2 ఈజ్ ఈక్వల్ టు 1.5 amperes అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, VAB ఫైండ్ అవుట్ చేయాలి. VAB ఈజ్ ఈక్వల్ టు VA మైనస్ VB అనమాట. VA వాల్యూ ఎంత అక్కడ చూడండి, VA వాల్యూ I1 ఇంటూ 4, నెక్స్ట్ I2 ఇంటూ 6. I1 వాల్యూ ఎంత ఇక్కడ 2 ఇంటూ 4 మైనస్ I2 ఎంత 1.5 ఇంటూ 6. 2 ఇంటూ 4 ఎంత అంటే 8 మైనస్ 1.5 ఇంటూ 6 అంటే ఎంత అవుతుంది ఇక్కడ 1.5 3 + 3 అంటే 9. దట్ ఈస్ ఈక్వల్ టు -1. 8 - 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత -1. దట్ ఈస్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ VAB, దట్ ఈస్ ఈక్వల్ టు VTH. దిస్ ఈస్ ద థెవెనిన్స్ వోల్టేజ్, దట్ ఈస్ -1 volts అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద థెవెనిన్స్ వోల్టేజ్, దట్ ఈస్ ద -1 volts. నెక్స్ట్ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకి ఏమొచ్చింది ఇక్కడ థెవెనిన్స్ వోల్టేజ్ వచ్చింది. ఓకేనా, థెవెనిన్స్ వోల్టేజ్కి ఈక్వలెంట్ డయాగ్రామ్ ఏంటి అంటే దిస్ ద VTH ప్లస్ అండ్ మైనస్, దిస్ ద A terminal అండ్ దిస్ ఇస్ ద B terminal. VTH ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా -1 volt అనేది రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే థెవెనిన్స్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అని అంటే చేసుకోవాల్సింది థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దీన్ని ఏమనుకున్నాను అంటే కనుక స్టెప్ 3 అనుకుంటున్నాను. స్టెప్ 3. ఈ స్టెప్ 3లో ఏం చేస్తున్నామంటే ఫైండ్ అవుట్ ది RTH
వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఆర్టీహెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో, మనకున్న సర్క్యూట్లో ఉన్నటువంటి వోల్టేజ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, వోల్టేజ్ సోర్సెస్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. అంటే షార్ట్ సర్క్యూట్ మీన్స్ అంటే వోల్టేజ్ సోర్సెస్ వాల్యూ V ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా. మన దగ్గర ఉన్నటువంటి కరెంట్ సోర్సెస్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. I ఈజ్ ఈక్వల్ టు 0. అంటే I ఈజ్ ఈక్వల్ టు 0, V ఈజ్ ఈక్వల్ టు 0. V ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు 0 అవుతుంది అని అంటే కనుక ఆ రెండు టెర్మినల్స్ని షార్ట్ చేసినప్పుడు 0 అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అక్రాస్ వోల్టేజ్ 0 అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అక్రాస్ కరెంట్ 0 అవుతుంది. ఫైనల్గా వోల్టేజ్ని కరెంట్ని 0 చేసి ఓన్లీ రెసిస్టర్స్ మాత్రమే ఉంచాలన్నమాట. ఉంచి మనం ఏదైతే ఓపెన్ చేసామో ఆ ఓపెన్ చేసిన టెర్మినల్స్ దగ్గర వచ్చేటటువంటి ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సర్క్యూట్ ఏముంది, ఇక్కడ అంతకుముందు సర్క్యూట్ కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే ఈ సర్క్యూట్ కదా, ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉందో ఈ వోల్టేజ్ సోర్స్ మొత్తం ఏం చేయాలి, ఈక్వల్ టు 0 చేయాలి. ఓకేనా. ఈక్వల్ టు 0 చేసి, 0 చేయడం అంటే ఏంటి, ఇక్కడ ఈ రెండు టెర్మినల్స్ని షార్ట్ చేస్తే అది 0 అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను చూడండి నా సర్క్యూట్ డయాగ్రామ్ ఏమొస్తుంది ఇక్కడ అంటే ఫస్ట్ రెసిస్టర్ 2. ఓకేనా. నెక్స్ట్ రెసిస్టర్ 4. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక రెసిస్టర్ 2 ohms. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక రెసిస్టర్ 6 ohms. ఈ రెండు టెర్మినల్స్ ఇలా కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి అంటే ఇక్కడ బ్యాటరీ ఉంది అంతేనా. ఇక్కడ ఏమనుకున్నాం, బ్యాటరీ ఉంది కాబట్టి బ్యాటరీ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు ఏం చేయమన్నాం, 0 చేయమన్నాం. అంటే దిస్ 2 టెర్మినల్స్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్స్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏ వాల్యూ, నెక్స్ట్ ఇక్కడ B వాల్యూ, ఈ రెండింటికి మిడిల్లో వచ్చేటటువంటి RAB ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు RTHని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, నేను ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈక్వలెంట్ సర్క్యూట్ని నేను ప్యారలల్ అండ్ సిరీస్ కనెక్షన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏదైతే టెర్మినల్ ఉందో ఈ టెర్మినల్ ఏం చేశాను, బయటికి లాగాను. నెక్స్ట్ ఈ టెర్మినల్ ఏదైతే ఉందో దీన్ని బయటికి లాగాను. ఇలా ఎక్కువగా అంటే ముక్కు ఎక్కడ ఉందిరా బాబు అంటే మొత్తం చూపించినట్టు కాకుండా ఇలా మొత్తాన్ని కనెక్ట్ చేయకుండా ఏం చేస్తాను నేను, సింపుల్గా అంటే ఆ వైర్ని చూడండి నేను అలా కనెక్ట్ చేసుకుంటాను. సింపుల్గా ఏం చేశాను, అలా తిరిగి రాకోకుండా సింపుల్గా ఈ రెండింటి మిడిల్లో నుంచి ఇలా కనెక్ట్ చేశాను. ఇలా కనెక్ట్ చేసిన సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ వచ్చేది. ఓకేనా. అప్పుడు ఏం చేసి నెక్స్ట్ ఏం చేశాను, ఈ ఉన్నటువంటి ఏ టెర్మినల్ అయితే దాన్ని ఉందో దాన్ని బయటికి లాగాను. ఈ టెర్మినల్ ఏం చేశాను, బయటికి లాగాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, అప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ 2 ohms రెసిస్టర్. ఓకేనా. ఈ 2 ohms రెసిస్టర్ అనేది ఎలా వస్తుంది, నెక్స్ట్ ఈ 2 ohms రెసిస్టర్ అనేది ఎలా రావడం జరుగుతుంది, ఇదొకటి. ఓకేనా. ఇదంతా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఎలా తీసుకుని వచ్చాము ఈ టెర్మినల్, ఇదిగోండి ఇక్కడ 2 ohms రెసిస్టర్, ఇక్కడ 4 ohms రెసిస్టర్, నెక్స్ట్ ఇక్కడ 2 ohms రెసిస్టర్, ఇక్కడ 6 ohms రెసిస్టర్, దీన్ని ఇలా బయటకు తీసుకొచ్చాను. ఓకేనా. ఇలా ఏం చేశాను, ఇక్కడికి బయటకు తీసుకుని రావడం జరిగిందనమాట. ఓకేనా. అంటే ఈ రెండు టెర్మినల్స్ని బయటకు తీసుకుని వచ్చి ఈ రెండు టెర్మినల్స్ని బయటకు తీసుకుని రావడం వల్ల ఏమైందంటే కనుక ఇప్పుడు ఏ రెండు సిరీస్లో ఉన్నాయి, ఏ రెండు ప్యారలల్లో ఉన్నాయండి, ఇక్కడ ఈ రెండు టెర్మినల్స్ని ఏం చేశాను, నేను ఇక్కడ బయట తీసుకుని వచ్చాను. ఈ రెండు టెర్మినల్స్ని బయట తీసుకుని వచ్చి ఇక్కడ ఈ 2 ohms రెసిస్టర్ దగ్గర ఉన్న పాయింట్, ఈ 2 ohms రెసిస్టర్ దగ్గర ఉన్న పాయింట్ ఏం చేశాను చూడండి, ఇలా కనెక్ట్ చేశాను. ఓకేనా. అంటే ఏంటంటే ఇక్కడ హారిజంటల్గా ఉన్న డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని వర్టికల్గా చేశాను. ఓకేనా. హారిజంటల్గా ఉన్న డయాగ్రామ్ చేశాను, వర్టికల్గా వేసాను. ఇప్పుడు ఇక్కడ కనుక కన్సిడర్ చేసిన ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వైర్ ఉందో ఆ వైర్ని ఏం చేస్తానంటే సింపుల్గా రాసుకుంటాను చూడండి. ఇక్కడ ఈ 4 ohms రెసిస్టర్ అండ్ 6 ohms రెసిస్టర్, 6 ohms 4 ohms అనమాట. ఓకేనా. ఒకసారి ఆగండి, ఇప్పుడు చూద్దాం ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ ఈక్వలెంట్ డయాగ్రామ్ని ఎలా రాసుకుంటారంటే ఈ 4 ohms రెసిస్టరు, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటిది 2 ohms రెసిస్టర్, రెండు ప్యారల్లోకి వస్తాయి. నెక్స్ట్ ఈ వైర్ని ఏం చేశానంటే కనుక ఇలా కన్సిడర్ చేసుకొని చూడండి ఇలా. ఓకేనా. ఇది ఏ పాయింట్, నెక్స్ట్ ఇది బి పాయింట్. ఇదంతా రెసిస్టెన్స్ వాల్యూ ఎంతమ్మా, ఇది 4 ohms, నెక్స్ట్ ఇది వచ్చేసి 6 ohms, నెక్స్ట్ ఇది 2 ohms, ఇది వచ్చేసి 2 ohms అనమాట. ఓకేనా. 2 ohms 4 ohms,
నెక్స్ట్ 2 ohms 6 ohms. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయంటే కనుక ఈ 4 ohms 2 ohms ప్యారలల్లోకి వస్తాయి, 6 ohms 2 ohms అనేవి ప్యారలల్ రావడం. ఈ సింగిల్ వైర్ని ఏం చేశానంటే కనుక ఇలా కన్వర్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఇలా కన్వర్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ 2 into 2 ఇప్పుడు నాకు ఫైనల్గా ఏం కావాలి, ఇక్కడ RAB కావాలి. RABలో RAB ఈజ్ ఈక్వల్ టు ఓకేనా 4 ohms ఇన్ ప్యారలల్ విత్ 2 ohms వచ్చింది, ప్లస్ ఈ రెండింటి యొక్క ప్యారలల్ ప్లస్ సిరీస్లో ఉంది కాబట్టి ప్లస్ 6 ohms ఇన్ ప్యారలల్ విత్ 2 ohms. ఓకేనా, ఫైనల్గా ఏమవుతుందంటే ప్యారలల్ రెసిస్టెన్స్ 4 into 2 divided by 4 plus 2 ప్లస్ 6 into 2 divided by 6 plus 2. ఓకేనా, 4 into 2 ఎంత 8 divided by 4 plus 2 6 ప్లస్ 12 divided by 8 అనమాట. 12 divided by 8. ఫైనల్గా నాకు ఎంత వస్తుందంటే కనుక ఆన్సర్, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 8/6 అంటేనేమో 1.33 ప్లస్ 12/8 అంటేనేమో 1.5. 12/8 అంటే 1.5, ఫైనల్గా 2.83 ohms. దట్ ఈస్ ఈక్వల్ టు RTH. ఫైనల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే RTH వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు ఓకేనా 2.83 ohms. 2.83 ohms అనేది అవ్వడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ VTH ఎంత ఉందో మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టెప్ 4 చూడండి. స్టెప్ 4 డ్రా ది ఈక్వలెంట్ సర్క్యూట్. డ్రా ది ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ కనుక డ్రా చేసే ముందు VTH వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే కనుక -1 volt, RTH వాల్యూ 2.83 ohms వచ్చింది. ఓకేనా, ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటమ్మా ఇది మనకి VTH వాల్యూ. ఓకేనా, VTH ఈజ్ ఈక్వల్ టు -1 volt. నెక్స్ట్ RTH వాల్యూ ఎంత వచ్చిందంటే 2.83 ohms వచ్చింది. ఇది మనం ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసాం. ఇక్కడ ఏం చేయాలి అని అంటే కనుక ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత కనెక్ట్ ది రిమూవ్డ్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ రిమూవ్ చేసాం మనము? 2 ohms రెసిస్టర్ ఉంది కదా, ఆ ఎలిమెంట్ని మనము రిమూవ్ చేయడం జరిగింది. ఏ ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేసావో ఆ ఎలిమెంట్ని ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవాలి. ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేసామండి? ఇక్కడ 2 ohms రెసిస్టర్ ఉన్నటువంటి ఎలిమెంట్ని రిమూవ్ చేయడం జరిగింది. దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఓకేనా స్టెప్ 4 అయిపోయింది కదా. స్టెప్ 5 ఏం చేయాలంటే ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత ఇదేమైంది, ఇక్కడ క్లోజ్డ్ లూప్ ఏర్పడింది. క్లోజ్డ్ లూప్ ఏర్పడినప్పుడు దీని గుండా పాస్ అయ్యేటటువంటి కరెంట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ కరెంట్ వాల్యూ ఏమవుతుంది చూడండి. నాకు ఇక్కడ ఏ డైరెక్షన్ ఉంది కరెంట్ వాల్యూ? ఈ డైరెక్షన్లో ఉంది. అంటే దీని యొక్క వోల్టేజ్ ఎంత అని అంటే కనుక ప్లస్ VTH. ఓకేనా, ప్లస్ VTH ప్లస్ మైనస్ కరెంట్ I ఇంటూ లీవింగ్ పాయింట్ తీసుకుంటున్నాను కాబట్టి RTH, I ఇంటూ RTH ప్లస్ మైనస్ I ఇంటూ 2 ohms దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇక్కడ VTH వాల్యూ ఎంత? -1 volt మైనస్ I వాల్యూని కామన్ తీస్తే RTH ప్లస్ 2 ohms ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా, -1 మైనస్ I ఇంటూ RTH వాల్యూ ఎంత? 2.83 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, -1 మైనస్ I ఇంటూ 2.83 ప్లస్ 2 ఎంతమ్మా ఇక్కడ 4 ohms. ఓకేనా, 4.83 ohms ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే -1 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ 4.83. ఓకేనా, అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1/4.83. ఓకేనా, దీని యొక్క ఆన్సర్ -1/4.83 ఈజ్ ఈక్వల్ టు -0.207 amperes. ఓకేనా, ద కరెంట్ పాసింగ్ త్రూ ద 2 ohms రెసిస్టర్ ఈజ్ -0.235 amperes. ఓకేనా, ఇక్కడ ఏంటంటే కనుక మైనస్ ఎందుకు వచ్చింది అని అంటే కనుక మనము తీసుకున్నటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ కొంచెం రివర్స్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కనుక కరెంట్ అనేది మైనస్లో రావడం జరిగింది. అండ్ లేదనుకుంటే కనుక మనం కనెక్ట్ చేసినటువంటి మీటర్ ఏదైతే ఉందో అది రివర్స్ డైరెక్షన్ అయితే కనుక మైనస్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మైనస్ తీసుకున్నటువంటి డైరెక్షన్ కనుక రివర్స్ అయితే తీసుకున్నటువంటి డైరెక్షన్ కనుక రివర్స్ అయినా కరెంట్ డైరెక్షన్ మనం తీసుకున్న డైరెక్షన్ కరెంట్ రివర్స్ అయినా రెండు కనెక్ట్ చేసినటువంటి అమ్మీటర్ యొక్క టెర్మినల్స్ పాజిటివ్కి బదులుగా నెగిటివ్ కనెక్ట్ చేయడము, నెగిటివ్ బదులుగా పాజిటివ్ కనెక్ట్ చేసి రివర్స్లో కనెక్ట్ చేసినా సరే ఫైనల్గా ఏమొస్తుందంటే కనుక మనకి కరెంట్ అనేది
రివర్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈస్ ద సింపుల్ ప్రాబ్లం. ఇది ఇటువంటి మోడల్ బ్రిడ్జ్ మోడల్ ఏదైతే ఉందో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో. ఒక్కొక్కసారి దీని మీద కనుక ప్రాబ్లమ్స్ కనుక సొల్యూషన్స్ కనుక చేసినట్లయితే మనకి ఈజీ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.